హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సప్త శనివారాల వ్రతం 3వ వారం చేస్తున్నాను. థర్డ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజే ఉంటుంది, కొత్తగా చేంజ్ ఏం లేదు. సో ఇది 3వ వారం కాబట్టి సో రాయడం జరుగుతుంది. అండ్ ఇంటి ముంగల ముగ్గు కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇంటి ముందల ముగ్గు కూడా వేసేసాను. తులసి చెట్టు ముందల కూడా ముగ్గు వేశాను. సో పూజకి నాకు లేట్ అవుతుందని హరీ బరీలో స్టార్ట్ చేశాను. సో పూజకి కావాల్సిన ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ రెడీ నేను ఆల్రెడీ అక్కడ పిండి దీపంతాలు ప్రిపేర్ చేసుకున్నాను. పిండి దీపంతాల మీద నేను శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అయితే వేయడం జరుగుతుంది. సో పూజ నాకు చాలా టైం పడుతుంది అనేసి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. సో మనం ఎప్పుడైతే దేవుని ఫోటో కానీ పటం వేసేటప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, కొంచెం బియ్యం, పసుపు, తమలపాకు పెట్టిన తర్వాతకి మనం వెంకటేశ్వర స్వామిని పెట్టాలి. సో అన్ని తమలపాకులు హారిజాంటల్గా పెడుతున్నాను, ఎందుకంటే పిండి దీపంతాలు పెట్టడానికి. సో పూజ అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే అన్ని అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను ముడుపు కూడా ఏదైతే కట్టుకున్నానో అది దేవుని దగ్గరనే పెట్టుకొని 7 వీక్ చేస్తాను, ఎందుకంటే నేను కోరుకున్న కోరిక నెరవేరాలి కాబట్టి. సో ముడుపు కట్టుకున్నాను. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. రెడ్ కలర్ శారీ, ఇది ఆల్రెడీ నా క్లీన్ కర పేజ్లో ఉన్న శారీ అనమాట. సో ఈ శారీ వేసుకున్నాను. సో ఇక టైం అవుతుంది అనేసి నార్మల్ నేను ఎప్పుడు ఏ రోజు నేను మేకప్ వేయను, మేకప్ వేస్తాను అనుకుంటారు. మేకప్ నేను అస్సలు వేయను, జస్ట్ ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటాను, ఒక లిప్స్టిక్ పెట్టుకుంటాను, ఇయర్ రింగ్స్ అంతే, అంతకు మించికి ఇంకేం లేదు. ఇంకా నేను ఫస్ట్ ఇంట్లో దేవుని రూమ్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. దేవుని పూజ అయిపోయిన తర్వాతకి ప్రసాదం ఎక్కిచ్చేసాను. ప్రసాదం అంతా ఎక్కించిన తర్వాతకి నేను తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నాను, ప్రసాదం ఎక్కిచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ 7 వీక్స్ అనేది పూజ చేయడం కూడా ఎంతో విశేషమైన పూజ ఇది. నాకు కోరిక నెరవేరాలి, కంపల్సరీ నెరవేరాలి కాబట్టి పూజ చేయాలి అని మాత్రం నాకైతే లేదండి. నాకు అంత మంచి జరిగితే చాలు, అందరు హ్యాపీగా ఉంటే చాలు, నేను నా ఫ్యామిలీ అందరు హ్యాపీగా ఉంటే చాలు అని నేను పూజ స్టార్ట్ చేశాను. పూజ మంచిగానే జరుగుతుంది. ఇది 3rd వీక్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అంత మంచి జరగాలనే కోరుకుంటాం తప్ప ఈ కోరిక నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలి అని నేనైతే ఎప్పుడు అనుకోను. ఎప్పుడైనా దేవుడు కరుణిస్తే కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. సో ఇక్కడ సప్త శనివారాల వ్రతం పూజ చేయడం కూడా ఎంతో ప్రత్యేకంగా విశేషమైన వ్రతం ఇది. సో నేను వడ్డీతో సహా పూజ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు కరుణిస్తే వడ్డీతో సహా కూడా పూజ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. దేవునికి ప్రసాదం కూడా ఎక్కించాను. ఆ 7 దీపంతాలు ఎంత బాగా, దీపంతం వెలిగించిన తర్వాత ఎంత బాగా వెంకటేశ్వర స్వామి వెలుగుతున్నాడు. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో లాస్ట్ ఇక కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతకి ఇక హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చేసిన తర్వాతకి ఇక పూజ వైండప్ చేస్తున్నాను. ఇక్కడ మా డాడీ హారతి తీసుకోమని మా డాడీని పిలిచి మరి హారతి తీసుకోమని చెప్పాను. మా డాడీ వచ్చి హారతి తీసుకున్నాడు అనమాట. సో పూజ చేసేటప్పుడు మాత్రం ఐ ఫీల్ చాలా 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 బాగా అనిపించింది. సో పూజ చేస్తున్నన్ని రోజుల్ని మనం ఎంతో దీక్షగా ఉండాలి, మనము అబద్ధాలు మాట్లాడకూడదు, స్వచ్ఛంగానే ఉండాలి, మన మనసు కూడా అంతే స్వేచ్ఛగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ పూజ స్టార్ట్ చేస్తే మీకు మంచి జరుగుతుంది. ఐ హోప్ మీరు కూడా ఈ పూజ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో పూజ అయిపోయాక నేను 5 ప్రదక్షిణాలు చేస్తున్నాను అనమాట. 5 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాతకి అక్షంతలు దేవుని దగ్గరికి వేసేసి, మనం ఎప్పుడైనా పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మనము గణపతి పూజ స్టార్ట్ చేసిన తర్వాతకి ఏదైనా పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. సో నేను ప్రతి శనివారం కూడా నేను ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసిన తర్వాతకి నేను వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను అనమాట. సో గణపతి పూజ ఎలా స్టార్ట్ చేసిన అంటే నేను గౌరమ్మని చేసుకొని మరి నేను పూజ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాతకి నేను ప్రసాదం బయట కూర్చొని మరి తింటున్నాను. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని అనుకొని బయట కూర్చొని మంచిగా దేవుణ్ణి స్మరిస్తూ మరి ప్రసాదం తినేసాను అనమాట. సో తర్వాతకి ఏమైందంటే నేను మా అమ్మమ్మ కొద్దిసేపు కబుర్లు పెట్టుకున్నాము. ఈ పూజ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.